హైదరాబాద్ మే 25 తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం 16వ ఆర్థిక సంఘం భారీగా నిధులను కేటాయించింది. గ్రామాల్లో వీధి దీపాలు, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం వంటి ప్రాథమిక సేవలు కొనసాగించడంలో పంచాయతీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొంతకాలంగా పాలక వర్గాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్ల కాలానికి తెలంగాణకు మొత్తం 9,968 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసింది. ఈ నిధుల వినియోగం, పర్యవేక్షణ, పారదర్శకతపై కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం తెలిపిన ప్రకారం ఈ నిధులను గ్రామ పంచాయతీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారులు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు వంటి ప్రజాసేవలకి వినియోగించాలి. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల చెల్లింపుల కోసం ఈ గ్రాంట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించరాదని స్పష్టం చేసింది. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం కఠిన పర్యవేక్షణ నిబంధనలు అమలు చేయనుంది. ప్రతి స్థానిక సంస్థ తమ వ్యయ వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించింది. అలాగే త్రైమాసిక, వార్షిక పురోగతి నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఆడిట్లలో లోపాలు బయటపడితే వెంటనే సరిదిద్దాలని, నిధుల దుర్వినియోగం లేదా అవకతవకలు తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 16వ ఆర్థిక సంఘం 5 ఏళ్ల కాలానికి 4,35,236 కోట్ల గ్రాంట్లను ప్రకటించింది. ఇందులో 80% నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు, 10% మండల పరిషత్లకు, మరో 10% జిల్లా పరిషత్లకు కేటాయించనున్నారు. ప్రతి ఏడాది జూన్, అక్టోబర్ నెలల్లో 2 విడతలుగా ఈ నిధులను విడుదల చేయనున్నారు. 2026 అంచనాల ప్రకారం గ్రామీణ జనాభాకు 90%, రాష్ట్ర వైశాల్యానికి 10% వెయిటేజీ ఇవ్వగా తెలంగాణకు గ్రామీణ జనాభా ఆధారంగా 1.92%, వైశాల్యం ఆధారంగా 0.37% వాటా లభించింది. ఈ లెక్కన రాష్ట్రానికి మొత్తం 9,968 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి.